తొరకపాలెం గ్రామంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. తొరకపాలెం గ్రామంలో గత 4 నెలల వ్యవధిలో 30 మందికి పైగా మరణాలు సంభవించిన నేపథ్యంలో గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తుండగా ఇప్పటికే నిన్న రాష్ట్ర వైద్య శాఖ బృందం కూడా ఒకటి పర్యటించి గ్రామంలో పరిస్థితులు పర్యవేక్షించింది. ప్రస్తుతం గుంటూరు ఆర్డీఓతో పాటు గుంటూరు జిల్లా పరిషత్ సీఈఓ పంచాయతీరాజ్ సిబ్బంది అంతా కూడా గ్రామంలో పారిశుద్ధ్య పనులు కూడా పర్యవేక్షిస్తూ గ్రామంలో ఈ మరణాలకు కానీ ఈ జనాలకు కానీ కారణం ఏంటనేది కూడా వెలికి తీసే పనులు అయితే ఉన్నారు. సార్, ఏంటి అసలు ఈ తొరకపాలెం గ్రామంలో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది సార్? తొరకపాలెం గ్రామంలో రీసెంట్గా ఒక 25 డెత్స్ జరగటం వలన ఇక్కడ ఏంటి అనేది హెల్త్ టీమ్స్, అదేవిధంగా పంచాయతీరాజు సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటరు, అదే తర్వాత శానిటేషన్, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. రీజన్స్ ఏమున్నాయి అనేది, స్పెసిఫిక్ రీజన్స్ అనేది కనిపించట్లేదు. ఆ చనిపోయిన వాళ్ళు కూడా డిఫరెంట్ రీజన్స్తో చనిపోయినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా డోర్ టు డోరు సర్వే చేసి ఎవరికైనా ఫేవర్స్ ఏమైనా ఉన్నాయా, రీజన్స్ అనేది అసెంటైన్ చేస్తుంది. టీమ్స్ అన్నీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలిసినటువంటి విషయం ప్రకారం హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది యాక్చువల్గా డ్రింకింగ్ వాటరు శానిటేషన్ వల్ల కాదు, ఒక బ్యాక్టీరియా ఉంది, మెల్సిడోనియా బ్యాక్టీరియా ద్వారా ఇది సంభవించి ఉండొచ్చు అనే ఒక ఎజంప్షన్లో ఉన్నారు. అది ఇంకా అండర్ ప్రాసెస్లో ఉందండి. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి వాటర్ టెస్టింగ్ కూడా శాంపుల్స్ పంపించాం ఒక 16 ప్లేసెస్లో. ఆ శాంపుల్స్లో కెమికల్ ఎనాలిసిస్ వచ్చింది. కెమికల్ ఎనాలిసిస్లో ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిసింది. బయాలజికల్ ఎనాలిసిస్ ఈరోజు ఈవినింగ్కి వస్తుంది, ఆ వాటర్ టెస్టింగ్. దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ అనేది తీసుకుంటాం. ఇప్పటివరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎంతమంది గ్రామంలో చనిపోయారనే సమాచారం ఉంది? లాస్ట్ ఏప్రిల్ నుంచి నిన్నటి వరకు 29 మంది చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. హైయెస్ట్గా జూలై ఆగస్టులో ఒక్కో నెలలో 10 మంది చనిపోయారు, 20 మెంబర్స్. ఏప్రిల్ మే జూన్లో కొద్దిగా ఈ గణాంకాలు తక్కువగా ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఈ గ్రామంలో కాన్సన్ట్రేట్ చేసి ఈ కాజ్ ఆఫ్ డెత్ని ఐడెంటిఫై చేసి నిన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి కొన్ని కేసుల్లో పాజిటివ్ రావడం వల్ల దానికి సంబంధించిన ఫీవర్ సర్వేలెన్స్ కూడా జరుగుతూ ఉంది. డైలీ బేసిస్లో జిల్లా కలెక్టర్ గారు దీని మీద అధికారులందరితో కూడా శానిటేషను, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజు, మెడికల్ అండ్ హెల్త్ అందరినీ కూడా కాన్సన్ట్రేట్ చేసి డైలీ ఈవినింగ్ రివ్యూ చేస్తున్నారు. డే టు డే బేసిస్లో ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు, అన్ని రకాల ట్రీట్మెంట్లు, అన్ని రకాల సర్వేలెన్సు, అన్ని రకాల సర్వేలు, ఈ బ్లడ్ కల్చర్ టెస్టులు కూడా చేసి దీని మీద ప్రివెన్షన్ అనేది ఇంకా స్ప్రెడ్ కాకుండా ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కూడా మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళందరినీ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఫర్దర్గా దీన్ని స్ప్రెడ్ కాకుండా ఏం చేయాలనేది కూడా చూస్తున్నారు. దీంతో పాటు సిపిఎం బాబురావు ఉన్నారు. సార్, చెప్పండి, ఇప్పుడు బాధితులు వెళ్ళకెళ్ళారు, గ్రామంలో పర్యటించారు, అసలు ఏం చెప్పారు బాధితులు, మీ పరిశీలన ఏం తెలియదు సార్? బాధితులందరూ కూడా అకాలమైనటువంటి అసహజమైనటువంటి మరణాలు ఈ గ్రామంలో సంభవిస్తున్నాయి. స్వచ్ఛమైనటువంటి పరిశుభ్రమైన మంచినీరు అందట్లేదు, పారిశుధ్యం కూడా తక్కువగా ఉంది. బెల్ట్ షాపులు మందు మాత్రం దొరుకుతుంది, మంచినీరే దొరకట్లా. అలాగే ఈ కుటుంబాలకి ఇంతవరకు ఎటువంటి ఆర్థిక సహాయం చనిపోయిన వాళ్ళకి కానీ లేదు, వైద్యం పొందినటువంటి వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షల రూపాయలు అయిన వాళ్ళు వాళ్ళకు కూడా ఎటువంటి సహాయం అందలేదని వారందరూ కూడా తెలియజేశారు. మరి అందుకే ఇప్పటికైనా ముందుగానే మేల్కొని ఉంటే ఈ మరణాలు జరుగుండేవి కాదు. దీని కారణాలను నిర్ధారించడానికి కూడా అవకాశం ఉండేది. దానికి తోడు ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలల్లో ఒకే రకమైనటువంటి మందులు తప్ప అన్ని రకాల మందులు అందుబాటులో లేవు. దాంతో ఎక్కువ మంది ఆర్ఎంపీ డాక్టర్లని, ప్రైవేటు వైద్యుల్ని వాళ్ళు ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కారణాలను నిర్ధారించాలి. ఇంత వైద్యం అభివృద్ధి చెందిన ఈ దశలో కూడా దాదాపు 3 నెలలు, కొందైతే సంవత్సరం నుంచి కూడా కొంతమంది చనిపోయినట్టు వాళ్ళు ఉన్నారు. ఇంతకాలంలో మరి వైద్య ఆరోగ్య శాఖలు కానీ ప్రభుత్వ శాఖలు కానీ స్పందించబోవడం బాధాకరం. ఇది మొత్తానికి గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వైపు గ్రామంలో వైద్య శిబిరాలు కొనసాగుతుండగా మరోవైపు పంచాయతీరాజు, రెవెన్యూ అన్ని శాఖల ఆధ్వర్యంలో కూడా గ్రామంలో సర్వే జరుగుతుంది. ఓవైపు రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించగా మరోవైపు నీటి పరీక్షలు కానీ మరోవైపు భూసార పరీక్షలు కూడా ఈ గ్రామంలో చేస్తున్నట్లు కూడా ఆర్డీఓతో పాటు పంచాయతీరాజు జడ్పీ సీఈఓ కూడా చెప్తున్నారు. అయితే అన్ని రకాలుగా గ్రామంలో పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నాము.
చేసి